ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారం రుద్రవరం మండలం బీరవోలు గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్ కరెక్షన్స్, మ్యూటేషన్ ట్రాన్సాక్షన్స్, డేటా ఎంట్రీ కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ ఏడీ జయరాజ్, మండల తహసీల్దార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరం లేని ధృవీకరణ మంజూరు విషయంపై సంబంధిత స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. స్టోన్స్ ఎన్ని కావాలంటే గవర్నమెంట్ మధ్యలో ఉండేదానికి స్టోన్స్ అంటారు. మిగిలితో ల్యాండ్ ఓకే మీరు ఓకే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మొత్తం? ఇప్పుడు ఈ విలేజ్ స్టేటస్ చెప్పండి నాకు. ఎన్ని ఎకరాలు మొత్తం విలేజ్లో? సార్ 1783 ఎకరాలు. ఓకే, విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ అయిపోయింది. విలేజ్ బౌండరీ అయిపోయింది, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అయిపోయింది. విలేజ్ బౌండరీ ఎన్ని పాయింట్స్ వచ్చాయి మీకు? కంప్లీట్ కావాలంటే 15/3 మనం టార్గెట్ ఇచ్చాం సార్. ఖాతా నెంబర్, పట్టాదారు నేము, రిలేషన్స్ ఉంటే వాళ్ళది సంతకాలు పెట్టుకుంటున్నారు. మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ హౌ టు ఎక్వైర్ అంటే సపోజ్ పట్టాదారుకు అనుభవదారు డిఫరెన్స్ ఉంటుంది సార్. అది ఎలా ఉంటుంది కూడా సపోజ్ డిఫరెంట్ గా వచ్చి ఉంటుంది సార్. రిజిస్ట్రేషన్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, భౌతిక అంటే వాళ్ళ పిల్లకాయలు అంటే వాళ్ళది కూడా ఎలా వచ్చిందని ఆ డాక్యుమెంట్స్ అంతా విఆర్ఓ కలెక్ట్ చేసుకుంటాం సార్. అంటే మ్యూటేషన్ చేసుకుంటారండి. డిఫరెన్స్ ఉంటే మాత్రం దాన్ని తీసుకొని అది మనం మ్యూటేషన్స్ హోమేజ్ జనరేట్ చేసుకుంటాం. అది ఎన్ని వచ్చిందని సాయంత్రం కలెక్ట్ చేసుకుంటాం. అట్టేటప్పుడు మొత్తం చేసిన విలేజెస్ లో అన్నిటికీ పట్టాదారున అనుభవదారును పట్టాదారు తీసుకునే ప్రక్రియ కూడా కంప్లీట్. సో ఇప్పుడు మీరు 2 బ్లాక్స్ ఇస్తారు కదా, ఆ 2 బ్లాక్స్ లో ఎన్నో వచ్చాయి డిఫరెన్సెస్? మొన్న వచ్చేది 12 నువ్వు చెప్పు, ఎన్నో వచ్చాయి డిఫరెన్సెస్ ఇక్కడ?